స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ దినమున నాయన మీరు మా కొరకు సిలువలో ప్రాణత్యాగం చేసిన దినముగా మేమందరము కూడుకొని మీరు చేసిన గొప్ప కార్యాన్ని తలంచుకుంటూ మీకోసం మేము ఏ విధంగా జీవించాలో అనేకమైన సత్యాలు మీ బిడ్డల ద్వారా తెలియజేస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఇప్పుడు కూడా నాయన గో తండ్రి మాట్లాడబోచుండగా మీరు మాతో ఉండి మాట్లాడమని, మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని, స్థిరపరచమని వేడుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి దేవునికి స్తోత్రములు, అందరికి కూడా వందనాలు. ఈరోజు మన అందరం కూడా యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన దినముగా క్రైస్తవ సమాజం అంతా కూడా సంఘాల్లో కూడుకొని ఆయన చేసిన సిలువ త్యాగాన్ని స్మరిస్తూ దేవుని యొక్క కార్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఈ విధంగా మనం కూడుకున్నాం. అయితే యేసుక్రీస్తు వారి జీవిత కాలంలో అనేకమైన మాటలు మాట్లాడారు. ఆయన మాట ద్వారా వచ్చిందే ఈ పరిశుద్ధ గ్రంథము కూడా. అయితే యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటల గురించి కూడా మనం ఆలోచించినట్లయితే, ఒక ఆల్చిప్పని జీవి ఒక ముత్యాన్ని విడుదల చేయాలంటే అది ఎంతో నొప్పి బాధను అనుభవించి ఆ ముత్యాన్ని, విలువైన ముత్యాన్ని మనకిస్తుంది. అది చనిపోతూ ఆ ముత్యాన్ని మనకి ఇస్తుంది. అంటే ఒక ముత్యం విలువైనది, శ్రేష్టమైనది. ఆ ముత్యం రావాలంటే ఆ జీవి యొక్క ప్రాణాన్ని కోల్పోతుంది. ఎంతో బాధతో, నొప్పితో ఆ యొక్క ముత్యాన్ని ఇస్తుంది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఆయన సామాన్యంగా 7 మాటలు పలకలేదండి. ఆయన సిలువలో మహారోదన, మహాశ్రమ, వేదన, రక్తం కారుస్తూ శరీరం ఎలా ఉందంటే మరి చెప్పవసరం లేదు. అంతగా నలగొట్టబడి ఆయన ఆ కష్టంలో, ఆ వేదనలో, ఆ బాధలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళుతూ ఈ లోకానికి అందిస్తున్న ఆ 7 మాటల్లో 6వ మాట దేవుడు నాకు ఈరోజు చెప్పడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు వారు పలికిన మాటలు ఆషామాషి మాటలు కాదు, ఏదో మనం ఇలా కామన్గా మాట్లాడుకుంటున్న మాటలైతే అసలైతే కాదు. మరి శ్రమతో, ఇబ్బందితో కూడి ఆ మాటలు పలికారు. ఆ మాటలు చాలా విలువైనవి, చాలా శ్రేష్టమైనవి. ఆ మాటల ప్రకారంగా మన జీవితాలు నడిపించుకుంటే ఎంతో ధన్యత. ఈరోజు 6వ మాట మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చెరికను పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించింది. ఇట్ ఈజ్ ఫినిష్డ్ అని చెప్పి యేసుక్రీస్తు వారు తల వంచి ఆత్మని అప్పగించుకున్నారు. సమాప్తమైంది. యేసుక్రీస్తు వారు ఏం సమాప్తం చేశారు? యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం మనం ఒకసారి చూద్దాం. చేయుట నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. కాబట్టి ఇక్కడ ఏం సంపూర్తి చేశారు యేసుక్రీస్తు ఆలోచిస్తే, దేవుడు అప్పగించిన పని అంతటిని ఆయన సంపూర్తి చేశారు. ఏం పని? ఆయన ఈ లోకానికి ఒక రక్షకుడుగా వచ్చాడు. ఆయన లోక పాపం మోసుకొని పోయే గొర్రెపిల్లగా వచ్చాడు. నశించిపోయిందని వెతికి రక్షించడానికి వచ్చారు. అంతేకాదు మన కోసం సిలువలో ప్రాణత్యాగాన్ని చేయడానికి వచ్చారు. తండ్రిని మహిమపరచడానికి వచ్చారు. తండ్రి ప్రేమను రుచి చూపించడానికి వచ్చారు. ఇవన్నీ కూడా తండ్రి ఏదైతే ఆయనకు అప్పగించారో ఆ పనులన్నీ కూడా యేసుక్రీస్తు వారు సిలువలో ఈ 33.5 సంవత్సరాల కాలంలో ఆయన జీవితం ముగింపులో సమాప్తం చేసినట్లుగా మనము చూస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, సమాప్తము, నీవు నాకు ఇచ్చిన పనిని నేను సమాప్తం చేశాను అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు వారి జీవితం గురించి, ఆయన చేయవలసిన పనుల గురించి చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చారు. మనం చూస్తే పాపాలతో, శాపాలతో నరకానికి జారిపోతున్న వారిని రక్షించడానికి ఒక రక్షకుడిగా వచ్చాడని, సిలువలో ప్రాణత్యాగం చేయాలి అని తండ్రి ఆజ్ఞాపిస్తే ఆజ్ఞ నెరవేర్చడానికి వచ్చారని మనం చూడొచ్చు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించినాడు. కాబట్టి ఆయన ఎందుకు వచ్చారు? ప్రాణం పెట్టడానికి. అదే ఆ ప్రాణం పెట్టి సమాప్తమైంది అని చెప్తున్నారు. అంతేకాదు యోహాను సువార్త 6:38 ఒకసారి చూద్దాం. నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుకున్నట్టుకి పరలోకం నుండి దిగి వచ్చాను. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. అందుకే తండ్రి చిత్తం నెరవేర్చారు కాబట్టి సిలువలో సమాప్తమని పలికారు. కాబట్టి ఈ విధంగా పరలోకపు తండ్రి ఆయనకు అప్పగించిన పనిని సంపూర్తి చేశారు. చనిపోతూ ఇంకా పనుంది, ఇంకా మిగిలిపోయింది, పలానా పనుంది అనేసి ఆయన అంటూ ప్రాణం విడుస్తూ ఆ మాటలు పలకలేదు. కానీ ఆయనకు అప్పగించిన పనులన్నీ, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నీ సంపూర్తి చేసి అప్పుడు సిలువలో ఆఖరిగా సమాప్తమయ్యింది అని పలికారు. నిజంగా
యేసుక్రీస్తు వారి శ్రమలు కావచ్చు, హింసలు కావచ్చు, బాధలు కావచ్చు, నిందలు కావచ్చు, ఎన్ని ఎదురైనా ఇటు కుటుంబ పరంగా, అటు సమాజం పరంగా, శాస్త్రులు పరిశీల పరంగా, రాజులు అధికారుల పరంగా ఎన్ని హేళన మాటలు, ఎన్ని నిందలు, ఎన్ని దూషణ మాటలు, సూటిపోటి మాటలు ఆయన మీద పలికినా సరే ఆయన మాత్రం దేవుడు అప్పగించిన పనిని విడిచిపెట్టలే. దేవుడు అప్పగించిన పనిని ఆయన సంపూర్తి చేసినట్లుగా మనం చూస్తాం. ఇటు సమాజం, అటు అధికారులు, కుటుంబం, అంతేకాదండి సాతాను కూడా అతని మీద దాడి చేసింది. అయినా సరే దేవుడు అప్పగించిన పనిని మాత్రం ఆయన ఎక్కడ విడిచిపెట్టలే. శోధనలకు లొంగలే. తండ్రి చెప్పిన ఆజ్ఞని, ఆయన అప్పగించిన పనిని ఉదయం అంతా గ్రామాల్లో మరి సువార్త పరిచర్య చేస్తూ ప్రజల మధ్య ఉంటూ వారి అవసరతలు తీరుస్తూ రాత్రంతా ప్రార్థనలు గడుపుతూ తన జీవితాన్ని మరి దేవునికి అంకితం చేసిన మరి యేసుక్రీస్తు వారు మరి ఏం చెప్తున్నారంటే సమాప్తమయ్యింది అని చెప్తున్నారు. దేవుని పనిని ఎక్కడా కూడా నిరాటంకం లేకుండా ఆయన జరిగించారు. పాత నిబంధనలు, క్రొత్త నిబంధనలు ఆయన గురించి చెప్పిన ప్రతి లేఖనము కూడా, ఆయన ప్రవచనము కూడా నెరవేర్చారు అని మనకి వాక్యంలో మనం చూడొచ్చు. లోకాసువార్త 24వ అధ్యాయము 44వ వచనంలో ఈ మాట మనకి కనిపిస్తుంది. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములో, ప్రవక్తల గ్రంథములోను, కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ కూడా నెరవేరవలనని, నేను మీ యొద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాట నెరవేరనని చెప్పాను. కాబట్టి ప్రవక్తల గ్రంథాలు కావచ్చు, మోషే గ్రంథం కావచ్చు, కీర్తనలు కావచ్చు, అనేకమైనవి ఆయన గురించి చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్చబడింది. ఆయన నెరవేర్చాడు. అందుకే సిలువలో సమాప్తము అని పలికారు. కాబట్టి యేసుక్రీస్తు వారి జీవితంలో పని ప్రారంభించిన దగ్గర నుంచి ముగింపు వరకు కూడా ఆయన ఒకే విధంగా మరి పరిచర్య చేసినట్లుగా మనము చూస్తున్నాం. దేవుని మహింపరిచినట్లుగా చూస్తున్నాం. అందుకే ప్రసంగిలో కార్య ఆరంభము కంటే కార్య అంతం మేలు అని వాక్యం సెలవిస్తుంది. అట్టి రీతిగానే యేసుక్రీస్తు వారు కార్యము ప్రారంభం కంటే ముగింపు మరి శ్రేష్టమైనదిగా మనము చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం ఆలోచించినట్లయితే ఆయన చిన్నప్పటి నుంచి 12 సంవత్సరాల వయసు అప్పటి నుంచి నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అని అంటే, ఈరోజు మన పిల్లల్ని అడగండి, చెప్తారా సమాధానం? కాబట్టి యేసుక్రీస్తు వారు అంత ఆత్మజ్ఞానంతో నింపబడి నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరాని తల్లిదండ్రులనే తిరిగి గద్దిస్తున్నట్లుగా, తల్లిదండ్రులకే తిరిగి ప్రశ్న వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు వారు తండ్రి పనిని అంత శ్రద్ధతో, అంత భక్తితో, అంత వినయంతో ఆయనకు లోబడుతూ చివరి వరకు ఆయనకు అప్పగించిన పని చివరి వరకు సంపూర్తి చేసినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఇప్పుడు మన దగ్గరకు వస్తే మన జీవితాల్లో క్రీస్తుని నమ్మిన తర్వాత ఏ విధంగా దేవుని కోసం వాడబడుతున్నాం? దేవుడు సృష్టిని చేశాడు. సృష్టి చక్కగా దేవుడు మాటకు లోబడుతూ తాను చేయవలసిన పని అంతా కూడా చేస్తుంది. సూర్యుడు చూడండి వెలుతురిని, వేడిని ఇస్తుంది. చంద్రుడు చూడండి చల్లని వాతావరణాన్ని ఇస్తుంది. మరి గాలి, నీరు, భూమి, ఆకాశం ఇవన్నీ కూడా దేవుడు సృష్టి. ఇవన్నీ కూడా దేవుడు మాట ప్రకారంగా పనిచేస్తున్నాయి. అవునా కదా? ఋతువులు చూడండి, ఏ కాలంలో ఏ విధంగా ఫలించాలి, ఏ విధంగా వర్షాలు పడాలి, అన్నీ కూడా దేవుడు మాట ప్రకారంగా జరుగుతున్నాయి. అంటే సృష్టి ఏం చేస్తుందమ్మా? దేవుడి పనిని చేస్తున్నాయి. అయితే దేవుడే స్వయంగా తన స్వహస్తాలతో చేసిన ఈ 6 అడుగుల మనిషి మాత్రం దేవుణ్ణి పట్టించుకోడు, దేవుని పనిని కూడా పట్టించుకోడు. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి దేవుడి పనిని సంపూర్తి చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇటు సృష్టి చూస్తే సృష్టి దేవుని మాటకు లోబడి దేవుని చెప్పిన పనిని చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అందుకనే అయితే ఈరోజు మనిషి తను ఎందుకు సృష్టించబడ్డాడు, ఏం చెయ్యాలో తెలియకుండానే తన జీవితం ముగించుకుంటున్నాడు. అయితే మనం ఎందుకు సృష్టించబడ్డాం, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడని మనం వాక్యంలో చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మనం ఊరకనే పుట్టలేదండి, పుట్టిన ప్రతి దానికి ఒక కారణం అంటూ ఉంటుంది. ఈ మైక్ ఉందంటే, ఈ మైక్ సృష్టించబడిందంటే కారణం మనందరికీ పెద్ద సౌండ్ ఇచ్చి వినిపించబడాలని, ఒక ఫోన్ ఉందంటే మాట్లాడాలని, కాబట్టి ఒక ఫ్యాన్ ఉందంటే గాలి కావాలని. ఇలా చూస్తే పుట్టిన ప్రతి వస్తువు కూడా కారణం ఉంది. అలాగే మనకి కూడా ఒక కారణము ఉంది. ఆ కారణం ఏంటో దేవుడే చెప్పాడు. ఒకసారి చూద్దాం. మరియు వాటి యందు మనం నడుచుకునే వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల్ని చేటికే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాం. కాబట్టి మనం ఎందుకు సృష్టించబడ్డామంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి. కాబట్టి సత్క్రియలు అంటే ఏంటి?
దేవుడు సువార్త ప్రకటించమన్నాడు, పేదవారిని ఆదరించమన్నాడు, దేవుడు ప్రేమను అనేక మందికి ప్రకటించమన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు, దేవుడిని ఆత్మతో సత్యముతో ఆరాధించాలని, ఇలా అనేకమైన సత్క్రియలు దేవుడు మనకి అనుగ్రహించాడు. అవన్నీ మనం చేస్తున్నామా, నెరవేరుస్తున్నామా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. అంతేకాదు 1 పేతురు 2:9 కూడా మీరు దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురించేయడానికి మీరు యాజరైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, దేవుని సొత్తైన ప్రజలుగా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క గుణాతిశయాలని ప్రచురణ చేయాలి. రాజులేని యాజక సమూహంగా మనం ఈ లోకంలో జీవించాలి అని దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు యెషయా 43:21 నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రము ప్రచురము చేదురు. కాబట్టి నా నిమిత్తం నేను సృజించిన జనులు ఆయన్ని స్తుతించాలి. ఈరోజు మనం స్తుతిస్తున్నామండి. మనం దేవుడిచ్చిన స్వరాలతో మనం ఆయన్ని స్తుతిస్తున్నామా? ఒకళ్ళు పాట పాడమంటే పాడరు, ఒకళ్ళు గట్టిగా పాడమన్నా పాడరు, ఇంట్లో మాత్రం గట్టిగా అరుస్తారు కదండి. దేవుని సన్నిధిలో వాయిస్ని, దేవుడిచ్చిన స్వరాన్ని ఆయన గురించి ఉపయోగించరు. దేవుడు ప్రేమను చెప్పడానికి నోరు రాదు. మనం ఎందుకు సృష్టించబడ్డామంటే దేవుని పని చేయడానికి, దేవుని మహింపరచడానికి. కానీ ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే సంఘం లేదని పని అప్పగించారనుకున్నా అది నాకు కదిలే ఇలా వెళ్ళి చేస్తారులే, ఏంటండి నాకు దేవుడు పని అనగానే ఇది నా పని కాదు అని తప్పించుకుని తిరుగుతారని. దేవుడికి సమస్తము తెలుసు. దేవుడు సమస్తము తెలిసి ఎవరిని ఎప్పుడు ఏ విధంగా వాడుకోవాలో వాడుకుంటాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వారు దేవుని పనిని సంపూర్తి చేశారు. సృష్టి దేవుడి మాటకు లోబడి దేవుని పని చేస్తుంది. ఈరోజు మనం ఏ విధంగా ఉంటున్నాం, దేవుడి పని చేస్తున్నామా లేదా అనేది గమనించాలి. ఈరోజు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉండి ఈ జీవితం కోసం రాత్రి పగలు అనుకుంటే కష్టపడి పనిచేస్తారండి. ఎంతకాలం ఉంటామండి? 60-70 సంవత్సరాలు మాత్రమే ఉంటాం. మరి కాస్త బలం ఉంటే మోషే గారు చెప్పినట్లు 80 సంవత్సరాలు ఉంటాం. ఈ 80 సంవత్సరాల జీవితం కోసం రాత్రి పగలు మనం ఏం చేస్తాం? కష్టపడతాం, ప్రయాసపడతాం, నలిగిపోతాం, కన్నీరు కాస్తాం. కాబట్టి ఈ 60 సంవత్సరాల జీవితం కోసం ఇంత కష్టపడితే యుగాలు ఉండే ఆ జీవితం కోసం మనం ఎంత కష్టపడాలండి? కష్టపడుతున్నామా? అడుగు తీసి అడుగేస్తున్నామా దేవుని కోసం? ఈ ప్రశ్న నాకు మీకు అందరికీ వర్తిస్తుందండి. దేవుని పని చేయడానికి, నిత్య జీవితాన్ని పొందుకోవడానికి అడుగు తీసి అడుగేయలేని పరిస్థితుల మధ్య మనుషులు ఈరోజు జీవిస్తున్నారు. అందుకని మహాభక్తుడైన పౌలు గారు ఈ లోక పనుల్లో మునిగిపోతున్న జనాంగాన్ని చూసి ఏమని చెప్పారు తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21 అందరూ తమ సొంత కార్యాలను చూసుకొనిచున్నారు కానీ ప్రభువు కార్యాలని చూడట్లేదు. నిజమే, దేవుని కార్యాలు ఎవరు కూడా పట్టించుకోరు. దేవుడు చేసుకుంటాడులే, మనుషులు చేసుకుంటారు అన్నట్టు జీవిస్తున్నారు. ఇంకా మన సొంత పనులు అయితే ఏం చేస్తామమ్మా? మన సొంత పనులు అయితే ఎంత కష్టమైన, ఎంత దూరమైన, ఎంత భారమైన, ఎంత నష్టమైన, శరీరంలో బలహీనత ఉన్నా పరుగులు పెడతాం. అదే దేవుడి పని అయితే ఇంకా వచ్చేసేయండి ఎక్కడ లేని షాకులు కదా, ఎక్కడ లేని షాకులన్నీ వచ్చేస్తాయి దేవుడి పని అనగానే. అలా ఉండకూడదండి. అవకాశం ఉన్నప్పుడు దేవుడి పని అంటే అది గొప్ప భాగ్యంగా మనం ఎంచుకోవాలి. అందుకే మోషే గారు అంటారు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు మేలు, గొప్ప భాగ్యం అన్నారండి. ఎందుకు ఆ భాగ్యం? పరలోకంలో ఉన్నతమైన బహుమానం గురించి ఈ లోకంలో శ్రమలు అనుభవించడం నాకు భాగ్యం అన్నారు. ఈరోజు మనం మన పనులే మనకు భాగ్యంగా పట్టుకొని ఉన్నతమైన దేవుని యొక్క రాజ్యం గురించి మర్చిపోతున్నారు. ఈరోజు మనుషులు ఆ విధంగా ఉన్నారు, మనం ఆ విధంగా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ చూస్తే అలా చెప్పి ప్రభు కార్యాలని మనం పక్కన పెడుతున్నాం. కానీ బైబిల్లో భక్తుల జీవితాలు మనం చూస్తే ప్రభువు నిమిత్తము, ప్రభువు పని నిమిత్తము కొవ్వొత్తుల్లా కరిగిపోయారని. ఎలా? కొవ్వొత్తుల్లా కరిగిపోయారు. వాళ్ళ జీవితాలనే దారిపోశారు. యేసుక్రీస్తు వారి తర్వాత భక్తుల జీవితాలు మనం చూస్తే వాళ్ళు అన్ని కష్టాలు పడలే. ఎన్ని కష్టాలు వాళ్ళు పడ్డారు దేవుని పని నిమిత్తం, దేవుని రాజ్యం నిమిత్తం. కాబట్టి యేసుక్రీస్తు వారు పనిని సంపూర్తి చేశారు, ఆయనకు అప్పగించిన పనిని. ఇటు సృష్టిని చూస్తే సృష్టి తన పని సక్రమంగా సాగిస్తుంది, ఇటు మనిషిని చూస్తే అటు కాక ఇటు కాక మధ్యలో కొనసాగిస్తున్నాడు వాడి జీవితం. అలా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. అందుకని పౌలు గారు అంటున్నారు కొలస్సీలకు రాసిన పత్రిక 1:24 నేను నా వంతు నా శరీరం మందు క్రీస్తు పనుల పాటల్లో కొద్దువైన వాటి నేను సంపూర్ణం చేస్తున్నాను అంటున్నారు. మనకి వంతుల ప్రకారంగా పని కూడా ఉంది. క్రీస్తు నిమిత్తం పని చేయాలి. పిల్లల కోసం ఎలాగైతే ఒక తల్లిగా పనిచేస్తున్నాము, భర్తకి ఒక భార్యగా ఎలాగైతే పనిచేస్తున్నాము, ఒక కోడలుగా అత్తగారికి మామగారికి ఎలాగైతే సేవ చేస్తున్నాము, ఒక కుటుంబంలో ఒక పెద్దగా ఎలాగైతే మనం పని చేస్తున్నామో, సంఘంలో దేవుని కొరకు మన వంతు మన పని కూడా మనం ఏం చేయాలి?
అలా చేస్తేనే మనకు బహుమానం, అలా చేస్తేనే మన జీవితాలకు ఒక అర్థం. కాబట్టి ఒకవేళ చూడకపోయారు అనుకోండి, ఇదేం కోడలండి, ఇదేం కూతురండి, ఇదేం కొడుకండి అంటారు, అవునా కదా? అలాగే దేవుని కోసం మనం పని చేయకపోతే మనమేం దేవుని పిల్లలం అవుతాం? నిజానికి ఇందాక చెప్పుకున్నాం, దేవుని పని దొరకడం అనేది ఒక గొప్ప భాగ్యం అండి. లోకంలో ఎవరికి లేదు ఈ అవకాశం. ఇలా కూడుకునే అవకాశం ఎవరికైనా ఉందా అండి? లేదు, దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఆ దేవుని పనిని మనం భారంగా ఫీల్ అవ్వకుండా ఇష్టంగా దేవుని పని, అందుకే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చారని, ఆ ఇష్ట ప్రకారంగా కాదు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం వచ్చానని ఇలా అనేకమైన మాటలు చెప్పి యేసుక్రీస్తు వారు తను అప్పగించిన పనంతని కూడా సంపూర్తి చేసినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి దేవుని పనిని మనం భారంగా అనుకొని దాన్ని విడిచిపెడుతున్నాం, దేవునికి దూరం అయిపోతున్నాం. అలాంటి జీవితాలు మనకు ఉండకూడదని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రభు కొరకు చేయవలసిన పనిని మనం ఖచ్చితంగా ఈ జీవిత కాలంలో చేయాలి. ఆఖరి క్షణాల్లో, దేవా నీవు నాకు ఇచ్చిన పనులన్నీ సంపూర్తి చేశాను తండ్రి, నా ప్రాణం తీసుకో అనేంత గొప్ప స్థితిలో మన జీవితాలు ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? పని చేయాలి. యేసుక్రీస్తు అదే చేశారు, సమాప్తమైంది అని. కాబట్టి దేవుడు పనిని చేశారు, సమాప్తమైందని చెప్పి తండ్రికి ఆత్మని అప్పగించుకున్నారు. ఈరోజు మనము కూడా ఆఖరి క్షణాల్లో, చనిపోతున్న ఆఖరి గడియల్లో తండ్రి దగ్గర మనం ధైర్యంగా అంత గొప్ప స్థితిని, తండ్రి నీవు నాకు ఇచ్చిన పనులని నేను నా శక్తి సామర్థ్యాలు కొద్ది నేను చేశాను, నేను మహింపరిచాను, నా ప్రాణం అంతే సమాప్తమైంది అని చెప్పేంత గొప్ప స్థితిలోనికి, అలాంటి మహిమగల స్థితిలోనికి మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దేవుడిచ్చిన పనిని మనము సక్రమంగా సంపూర్తి చేయాలి. ఆఖరిగా మరలా యోహాను సువార్త 17:4 చూస్తే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చానని యేసుక్రీస్తు వారు చెప్పారు. అంతేకాదు, ముందు ఏదైతే మహిమ ఉందో ఆ మహిమను నాకు ఇవ్వు తండ్రి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఈరోజు మనము కూడా ఆ మహిమ రాజ్యాన్ని, ఆ మహిమ జీవితాన్ని మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుడు మనకు అప్పగించిన పనిని మనము సంపూర్తి చేయాలి. అప్పుడు తండ్రి దగ్గర మహిమను మనము కోరుకోవాలి. అలా కోరుకుంటేనే మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. పనివాడి జీతానికి పాత్రుడు. పని చేయకుండా నాకు జీతం ఇయ్యంటే ఎవరైనా ఇస్తారా? బయటకు తోసేస్తారు. అలాగే దేవుడు రాజ్యంలో ఆ మహిమ రాజ్యం, ఆ మహిమ మనం పొందుకోవాలంటే ఊరకనే ఇస్తాడా దేవుడు? ఇవ్వడమ్మా. ఖచ్చితంగా దేవుడి పనిని మనము చేయాలి. దేవుడు ఇచ్చిన తలాంతుల్ని వాడాలి. కాబట్టి అది ఒకటా రెండా అది మనం గమనించి దేవుని సన్నిధిలో ఆత్మపూర్ణంగా దేవుని వేడుకుంటూ, నీ కోసం, నీ పరిచర్య కోసం నా వంతు నేను పనిచేస్తానని ఈ క్షణం మనం తీర్మానం చేసుకుంటూ దేవుని సన్నిధానంలో వేడుకుందాం. కాబట్టి యేసుక్రీస్తు వారి సిలువలో పలికిన 6వ మాట సమాప్తమైంది అని చెప్పారు. ఆయన భూమి మీద పడవలసిన బాధలు, ఆయన చేయవలసిన పని, ఆయన చేయవలసిన కార్యాలు అన్నీ చేసేశారు. చివరికి సమాప్తమైందని పలికారు. కాబట్టి మనం కూడా అటు రీతిగా దేవుని కార్యాలు, దేవుని పనిని చేసి దేవుని మహింపరిచేవారుగా ఉందాం. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించలాగున ప్రార్థన చేసుకుందాం.